హలో యూట్యూబ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. హియర్ ఈజ్ మై అనదర్ వ్లాగ్. మేము ఆ రోజు నయాగరా ఫాల్స్ దగ్గర నుంచి ఈవినింగ్ డైరెక్ట్ న్యూయార్క్ ట్రిప్కి బయలుదేరాము. చూసేద్దాం పదండి. ఫైనలీ న్యూయార్క్కి ఎంటర్ అయిపోయాము. న్యూయార్క్ ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రిప్కి వెళ్ళాలి అనుకుంటే ఈవినింగ్ టైం న్యూయార్క్లో ఉండేలాగా చూసుకోండి. ఇక్కడ ఇది మీకు గుర్తుండే ఉంటుంది, సెప్టెంబర్ 11, 2001లో కొంతమంది టెర్రరిస్టులు అటాక్ చేశారు. అంటే 2977 మందిని చంపేశారనమాట. వాళ్ళకి గుర్తుగా అది కట్టారు. ఇదేమో ట్విన్ టవర్ ఫ్లైట్ హైజాక్ చేసి క్రాష్ చేశారు. 93 to 99 ఆఫ్ నార్త్ టవర్ 8:46 AM మీకు గుర్తుండే ఉంటుంది. మీకు ఫుల్ స్టోరీ తెలియాలి అనుకుంటే గో చెక్ ఇట్ అవుట్ ఇన్ ద గూగుల్. ఇక్కడ మేము డైరెక్ట్గా ఇది మొత్తము చూసేసి డైరెక్ట్గా 1 టవర్కి వెళ్ళాము. ఇంకా 1 టవర్ లాస్ట్ మినిట్లో వెళ్ళాము. మీరు ముందుగానే వెళ్ళాలి, లాస్ట్ మినిట్లో పరిగెట్టుకుంటూ వెళ్ళాము. ఇది మొత్తం లిఫ్ట్లో అనమాట. లిఫ్ట్లోనే మీకు అది వ్యూ చూపిస్తారనమాట. మొత్తం న్యూయార్క్ ఎలా ఉంది ఏంటి అనేసి ఆ వ్యూ అలా చూపిస్తూ ఉంటారు. మేము ఏ ఫ్లోర్కి వెళ్ళాము అది మీరు గెస్ చేయండి. 102 ఫ్లోర్ అండి అది. యా, చూసారా, మేము వెళ్తూ ఉన్నాము. ఇది మొత్తం 1 టవర్లోనే మీకు చూపిస్తారు. చూసారా, ఇది మొత్తం న్యూయార్క్ నగరం అండి, పెద్ద నగరం. ఇక్కడ మేము రీల్స్ చేయాలని చూసాము. ఇది మళ్ళీ అక్కడ నుంచి మేము టైమ్స్ స్క్వేర్ దగ్గరికి వచ్చాము. టైమ్స్ స్క్వేర్ దగ్గరికి వెళ్ళాలంటే నైట్ టైం చూసారా, మొత్తం హ్యాపెనింగ్ ప్లేస్. ఇక్కడ వీళ్ళు పెట్స్ని తీసుకొచ్చారు. మా పిల్లలేమో పెట్స్ని చూడాలి అని చెప్పి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. అవి స్నేక్స్ అవన్నీ అంత డేంజరస్ ఏం కాదు. మీ పేరెంట్స్ని సమ్మర్ హాలిడేస్లో కానీ ఎక్కడికైనా తీసుకురావాలి అనుకుంటే న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ దగ్గరికి తీసుకురండి. మేము ఆ రోజు ఇంకా మొత్తం తిరిగి టయర్డ్ అయిపోయాము. ఇంకా మేము ఇంటికి బయలుదేరుతున్నాము. ఇంకా ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి వ్లాగ్స్ ముందు చాలా పెడుతూ ఉంటాను. బాయ్, టేక్ కేర్.